అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎండుమిర్చితో టమాటో ఎండుమిర్చి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ ఎండుమిర్చి పచ్చడి వేడివేడి అన్నంలోకైనా పెసరట్టులోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీరు. ఓకే, ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా ఈ పూర్తి వీడియో చూడండి. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. టమాటో ఎండుమిర్చి పచ్చడి కోసం మీడియం సైజు టమాటా 3 తీసుకొని వాటి కాడలు కట్ చేసి వాటర్లో క్లీన్ చేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, మీడియం సైజు ఆనియన్ పొట్టు తీసి ముచ్చలు అనేవి కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కారానికి తగ్గట్టు 6 లేదా 8 ఎండుమిర్చి తీసుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్లో క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ నిండుగా వేసుకొని ముందుగానే నానబెట్టుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 4 నుంచి 6 వరకు పొట్టు తీసిన ఎల్లిపాయలు, ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వరకు వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా తీసుకున్న జీలకర్ర వేసుకోవాలి. అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ముందుగా తీసుకున్న ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా గరిటెతోని అంతా కలిసేలా కలుపుకొని ఈ 3 పదార్థాలు ఆయిల్లో మనకి మంచి స్మెల్ వచ్చేంత వరకు లైట్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యేలాగా మీడియం మంట మీద ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఎండుమిర్చి అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. మనకు ఇప్పుడు ఇవి వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. టమాటాతో పాటు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకున్నాక ఇప్పుడు మూత వేసుకొని టమాటా ముక్కలు మంచిగా ఉడికేంత వరకు మీరు మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ముక్కలు అనేవి ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మనం మూత తీసి ఒకసారి అంతా కలిపేసుకుందాము. మీరు మధ్యలో అడుగంటకుండా జాగ్రత్త పడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఓకే, ఒకసారి అడుగంటకుండా ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత వేసుకొని టమాటా ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు మనకి ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మీరు ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత వేసుకొని ఈ కొత్తిమీర ఆయిల్లో ఉడికేంత వరకు మీరు 1 to 2 మినిట్స్ వరకు ఇలానే ఉడికించుకోవాలి. కొత్తిమీర ఒక 1 మినిట్ వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది సరిపోతుంది. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒక 1 మినిట్ వరకు టమాటా ముక్కలు అనేవి కొత్తిమీర ఇవన్నీ కలిసేలా ఎత్తపడేంత వరకు ఒక 1 మినిట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ఎండుమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా ఉండేలాగా మనం రోటి పచ్చడి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా పచ్చడి అనేది గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి. ఇలా ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలు టమాటా ముక్కలు ఇంకా పూర్తిగా గ్రైండ్ అవ్వలేదు.
ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నప్పుడే మనం ముందుగా తీసుకున్న ఆనియన్ని ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ మెత్తగా గ్రైండ్ అవ్వద్దు. మనం అన్నంలో వేసుకొని తింటుంటే మనకు ఆనియన్ ముక్కలు తగులుతూ ఉండాలి. ఆ విధంగా ముక్కలు ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఫైనల్గా టమాటా ఎండుమిర్చి చట్నీ రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ వేడి అన్నంలోకైనా, పెసరట్టులోకైనా, దోశలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.